ఈసారి షాకింగ్లీ నథింగ్ ఫోన్ 3A అండ్ 3A ప్లస్లో హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉండబోతుంది. రెగ్యులర్ నెంబర్ సిరీస్లో కూడా వాళ్ళు ఎప్పుడు ఇలాంటి అప్గ్రేడ్ అయితే ఇవ్వలేదు. వెల్కమ్ టు Tech24. ఫిబ్రవరిలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. వాటిలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మొబైల్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ రియల్మీ నుంచి రియల్మీ 14 సిరీస్ లోవర్ వేరియంట్స్ అయితే ఫిబ్రవరిలో మన ముందుకు అయితే రాబోతున్నాయి. రియల్మీ 14 అండ్ 14 ప్లస్ ఆల్రెడీ ప్రో ప్లస్ని లాంచ్ చేశారు కదా. ఈ 14 అండ్ 14 ప్లస్కి సంబంధించి స్పెక్స్ లీక్స్ ఏం లేదు, డైరెక్ట్గా లాంచ్ అవుతాయి. అంత ఎగ్జైటింగ్గా కూడా ఏం లేదు. ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 14 అరౌండ్ 15 to 18 మధ్య ఉంటుంది. 14 ప్లస్ 20-22 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ మోటో నుంచి మోటో ఎడ్జ్ 60 సిరీస్ అండ్ పవర్ సిరీస్ కూడా మనకైతే ఫిబ్రవరిలో వస్తాయి. మిడ్ లేదా ఎండింగ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ వీటికి సంబంధించి కూడా స్పెక్స్ ఏమి లీక్ లేవు. బట్ మోటో ఫోన్స్లో మనం రెగ్యులర్గా చూసే IP69 రేటింగ్, AMOLED డిస్ప్లే, వేగన్ లెదర్ బ్యాక్ ఇలాంటి వాటిని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనం రాబోయే మిడ్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3లో చాలా మొబైల్స్ అయితే వస్తాయి. ఇందులో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్లో కూడా ఈ చిప్ సెట్ని అయితే యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. బడ్జెట్లో అయితే ఈ ప్రాసెసర్ని యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. చూద్దాం సో ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అండ్ IP69ని టార్గెట్ చేసి బడ్జెట్లో 15Kలో పవర్ అనే పేరుతో ఒక మొబైల్ని కూడా వీళ్ళైతే తీసుకురావచ్చు. అంటే G10 పవర్ ప్రీవియస్ మొబైల్స్ ఉన్నాయి కదా, అలాగే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అండర్ 15,000 IP69ని హైలైట్ చేస్తూ ఒక మొబైల్ని మోటో నుంచి మనం ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 3 అయితే రాబోతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నథింగ్ ఫోన్ 3 కాదు, నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro అయితే రాబోతున్నాయి. అది కూడా March 4th. బట్ ఎందుకు ఫిబ్రవరి కమింగ్ మొబైల్స్లో ఇంక్లూడ్ చేశానంటే, చాలామంది ఫిబ్రవరిలో మొబైల్ కొనే ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి సో కొన్ని డేస్ వెయిట్ చేస్తే ఈ 3A సిరీస్ని కన్సిడర్ చేసే ఆలోచనలో ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఇందులో అయితే ఇంక్లూడ్ చేశాను. బట్ చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి నథింగ్ ఫోన్ 3A సిరీస్లో ఈసారి. అండ్ 3A Pro రెండిట్లో కూడా మనకి సో టెలిఫోటో లెన్స్ అయితే ఉండబోతుంది. ఒక దాంట్లో టెలిఫోటో లెన్స్, మరొకటి పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. సో కెమెరా కంపోజిషన్ చూస్తే నథింగ్ ఫోన్ 3Aలో 50+8+50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మిగిలిన 2 మెయిన్ లెన్స్, టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ రెజల్యూషన్తో వస్తాయి. 3A Proలో కంప్లీట్గా 3 కూడా 50 మెగాపిక్సెల్ రెజల్యూషన్తో వస్తాయి. మెయిన్ లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 50MP పెరిస్కోపిక్ లెన్స్ని వాడబోతున్నట్టు లీక్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఒక మంచి అప్గ్రేడ్ అని అయితే చెప్పచ్చు 3A Proలో. అండ్ లీక్స్ ప్రకారం ఈ రెండు మొబైల్స్లో అరౌండ్ 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో రాబోతున్నాయి. 6.8 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో రాబోతున్నాయి. అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని అయితే మనం ఈ మొబైల్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఫిబ్రవరిలో తెలుస్తాయి. అండ్ ఫిబ్రవరిలో చాలా హైప్ అయితే క్రియేట్ చేస్తారు నథింగ్ వాళ్ళు, మనకు తెలిసిందే కదా. ఈ నథింగ్ ఫోన్ 3A సిరీస్కి సంబంధించి బాగా వింటాం ఫిబ్రవరిలో. అండ్ March 4th లాంచ్ అవబోతున్నాయి. ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 3A Proని వీళ్ళు 30,000 టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 3A ప్రైస్ని 25,000 వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ iQOO Neo 10 సిరీస్ని కూడా మనం ఫిబ్రవరిలో అయితే చూడబోతున్నాం. Neo 10R అండ్ Neo 10 Pro రెండు మొబైల్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Neo 10Rకి సంబంధించిన స్పెక్స్ చూస్తే 6.78 inch 1.5K రెజల్యూషన్ ఉన్న LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ డీటెయిల్ స్పెసిఫికేషన్ స్క్రీన్పై అయితే వేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ Neo 10 Pro సో స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్తో వస్తుంది. సేమ్ Neo 10R లాంటి డిస్ప్లేతోటే వస్తుంది. ఫ్రంట్ రెండిట్లో కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ Neo 10R 6400 mAh బ్యాటరీతో వస్తాయి. Neo 10 Pro మనకి 6100 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా Neo 10R అండ్ 10 Proలో డిఫరెన్స్ ఉంటుంది. Neo 10R 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, Neo 10 Pro 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రావచ్చు. సో ఇవి లీక్స్ ప్రకారం. అండ్ FunTouch OS 15, Android 15తో వస్తాయి. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే Neo 10R నియర్లీ 30,000లో, Neo 10 Pro సో 40,000 రేంజ్లో అయితే రావచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 36 to 38 ప్రైస్ రేంజ్లో అయితే Neo 10 Pro ఉండబోతుంది. సో మనకు తెలిసిందే Neo 9 Pro ఎంత సక్సెస్ అయిందో. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ని Neo 10 Pro రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కెమెరాస్ని మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. సో కొంచెం మీడియా కోర్గానే ఉన్నాయి. రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో డెఫినెట్గా మన ఛానల్లో అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే వస్తాయి, మనం అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది రియల్మీ నుంచి రియల్మీ GT70 అయితే ఫిబ్రవరిలో రాబోతుంది. GT60 బాగానే సక్సెస్ అయింది. అంటే కొంచెం ప్రైసింగ్ ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ మంది అయితే అటు వెళ్ళలేదు. బట్ కూపన్స్, బ్యాంక్ డిస్కౌంట్ వాటితో కలుపుకొని సో చాలాసార్లు అయితే 25,000 రేంజ్లో అయితే వస్తుంది. ఈసారి తీసుకొచ్చే 17 అయినా కొంచెం అగ్రెసివ్ ప్రైస్తో తీసుకొస్తే బాగుంటుంది.
సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఈ మొబైల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, LTPO ప్యానల్ని అయితే యూజ్ చేశారు. MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 16MP కెమెరా అండ్ హ్యూజ్ 7000 mAh బ్యాటరీతో వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు లీక్స్ ప్రకారం తెలుస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP69 రేటింగ్తో వస్తుంది. సో చూద్దాం ప్రైసింగ్ ఈసారైనా అగ్రెసివ్గా పెడతారా. అండ్ నెక్స్ట్ Vivo V50 సిరీస్ కూడా ఫిబ్రవరిలో లాంచ్ అవబోతుంది. జనరల్గా Vivo S సిరీస్ చైనాలో లాంచ్ అవుతుంది కదా, దాన్నే V సిరీస్గా ఇండియాకి తీసుకొస్తారు. బట్ ఈసారి Vivo S20 సిరీస్ చైనాలో లాంచ్ అయింది, కాకపోతే జ్యూస్ పార్ట్నర్షిప్ అయితే లేదు. ఆ లెక్కన Vivo V50 సిరీస్ జ్యూస్ పార్ట్నర్షిప్తో వస్తుందా లేదా అనేది మనం చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ లీక్స్ ప్రకారం Vivo V50 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో, 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 50MP కెమెరాస్తో, 6000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ప్రో వర్షన్కి సంబంధించిన స్పెక్స్ చూస్తే సిమిలర్ డిస్ప్లే బట్ Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఫ్రంట్ 50MP కెమెరా, 6000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ప్రైసింగ్ చూస్తే Vivo V50 38,000 రేంజ్లో, V50 Pro 45,000 to 48,000 రేంజ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని. సో అనౌన్స్ చేయడం అయితే ఇంకో 2,000 ఎక్కువే అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైతే V సిరీస్ ఫోన్స్ కోసం వెయిట్ చేస్తుంటారో ఫిబ్రవరిలో మీకైతే ఈ ఫోన్స్ రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ యాపిల్ నుంచి iPhone SE 4ని కూడా మనం ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ కూడా రకరకాల లీక్స్ అయితే ఉన్నాయి. 55,000కి కాస్త అటు ఇటు ప్రైస్ రేంజ్లో దీన్ని అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 6.06 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ తోటే యాపిల్ A18 బయోనిక్ చిప్ సెట్తో వస్తుంది. 48MP సింగిల్ రేర్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 12 MP కెమెరాతో వస్తుంది. 3279 mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఎవరైతే ఈ ప్రైస్ రేంజ్లో ఐఫోన్ కోసం చూస్తుంటారో, కాంపాక్ట్ సైజ్ ఐఫోన్ కోసం చూస్తుంటారో వాళ్ళైతే దీనికోసం వెయిట్ చేయొచ్చు. అదర్వైజ్ iPhone 15, iPhone 16 దీనికి దగ్గర ప్రైస్ రేంజ్లో ఉంటే అవే బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. సో డీటెయిల్గా లాంచ్ అయిన తర్వాత అయితే మాట్లాడదాం. నెక్స్ట్ Oppo Find N5 ఆర్ OnePlus Open 2. సో అబౌవ్ 1,00,000 ప్రైస్ రేంజ్లోనే ఇవైతే లాంచ్ అవుతాయి. రీసెంట్గా సో ఈ ఫోల్డ్కి సంబంధించి ఒప్పో వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, అది బాగా వైరల్ కూడా అయింది. సో ఒప్పో CEO దానిపై డ్యూరబిలిటీ టెస్ట్ చేయడం, ఇంకా మెయిన్గా ఈసారి స్లిమ్గా ఉంటుందని పెన్సిల్ని పెట్టి చూపెట్టడం, ఇలా చాలా హైప్ని అయితే తీసుకొచ్చారు. ప్రాబబ్లీ బెస్ట్ ఫోల్డ్ ఫోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనకి OnePlus Open 2గా తీసుకొస్తారు. ఒప్పోలో Oppo Find N5గా అయితే వస్తుంది. ఈసారి జస్ట్ 4mm థిక్నెస్తో అయితే వస్తుంది అన్ఫోల్డ్లో, అండ్ ఫోల్డ్ చేస్తే 9.2mm వరకు అయితే వస్తుంది. ఆల్మోస్ట్ నార్మల్ మొబైల్ లాగే చాలా స్లిమ్గా అయితే రాబోతుంది. సో చూద్దాం రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో మనకి ఫిబ్రవరిలో అయితే తెలిసిపోతుంది. సో లీక్ అనే స్పెక్స్ చూస్తే 8 ఇంచ్ 2K 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది మెయిన్ డిస్ప్లే, అండ్ ఫోల్డ్ చేస్తే 6.4 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే వస్తుంది. కవర్ స్క్రీన్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 కూడా 50MP రెజల్యూషన్తో వస్తాయి. అండ్ 32MP సెల్ఫీ కెమెరా, కవర్ స్క్రీన్ పై 20 MP కెమెరా అయితే ఉంటుంది. 5900 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 115 ColorOS 15తో అయితే వస్తుంది. అండ్ హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ పోకో F7 కూడా ఫిబ్రవరిలో లాంచ్ అవ్వబోతున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. అట్లీస్ట్ లాంచ్ అవ్వకపోయినా మార్కెటింగ్ మెటీరియల్ టీజ్ చేయడం అలాంటివి అయితే ఫిబ్రవరిలో జరగచ్చు. సో అండర్ 30K లేదా 30K ప్రైస్ రేంజ్లో అయితే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోకో X7 సిరీస్ తోటే వస్తుందని అయితే వెయిట్ చేసాం, బట్ X7 సిరీస్తో లాంచ్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఫిబ్రవరిలో అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం చైనాలో లాంచ్ అయిన రెడ్మీ K80 యొక్క రీబ్రాండెడ్ వర్షన్గా ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు. సో దాని స్పెక్స్ చూస్తే 2K AMOLED డిస్ప్లే, 8 Gen 3 ప్రాసెసర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 90W ఫాస్ట్ ఛార్జింగ్, ఇలా కిల్లర్ స్పెక్స్ అయితే ఉన్నాయి. సో 30,000 రేంజ్లో వస్తే కనుక డెఫినెట్గా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇవి కాకుండా ఇన్ఫినిక్స్ నుంచి Note 15 సిరీస్ అండర్ 20Kలో, అండ్ టెక్నో నుంచి కర్వ్ పేరుతో ఒక కర్వ్ డిస్ప్లే ఫోన్ 15,000లో అయితే మనం ఫిబ్రవరిలో చూడొచ్చు. సో ఇవి ఫిబ్రవరిలో వచ్చే మొబైల్స్. వీటిలో ఏ మొబైల్ కోసం మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.